డైరెక్టర్ అయితే చాలా కొత్త పాయింట్ తీసుకున్నాడు, కానీ స్టోరీకి జస్టిస్ అయితే చేయలేకపోయాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లవ్ ఆఫ్ లైఫ్. ఈ రోజు నేను మీ ముందుకు మూవీ రివ్యూ అయితే వచ్చాను. అదేదో కాదు, ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అహం రిబూట్. అయితే ఈ సినిమా గురించి చెప్పాలంటే 2 years బ్యాకే పూజ సెరమనీ అయితే జరుపుకుంది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా అయిపోయిందని చెప్పి గాసిప్ కూడా వచ్చింది. కట్ చేస్తే 2 years తర్వాత ఏ హైపు లేకుండా ఏ ప్రమోషన్స్ లేకుండా డైరెక్ట్ ఆహాలో అయితే రిలీజ్ చేశారు. ఇక మూవీ విషయానికి వస్తే నాకు ఒకటి అనిపించింది, డైరెక్టర్ అయితే చాలా కొత్త పాయింట్ తీసుకున్నాడు, కానీ స్టోరీకి జస్టిస్ అయితే చేయలేకపోయాడు. ఈ సినిమా మొత్తం కూడా సుమంత్ ఒకటే కనిపిస్తాడు. దెర్ ఇస్ నో అదర్ క్యారెక్టర్, బట్ అదర్ ఆర్టిస్టులు వాయిస్లు వినిపిస్తాయి, కానీ వాళ్ళ ప్రెసెన్స్ అయితే మనకి ఈ మూవీలో కనిపించరు. ఇక కథ విషయానికి వస్తే మన హీరో ఒకరోజు అనుకోకుండా బైక్ తో ఒకరిని గుద్ది చంపేస్తాడు. అయితే అదే మైండ్ లో పెట్టుకుని సఫర్ అవుతూ ఉంటాడు. సో కట్ చేస్తే ఆయన ఒక రేడియో జాకీగా జాయిన్ అవుతాడు. ఒక రోజు మన్నీలే రేడియో స్టేషన్ లో ఉన్నాక ఒక అన్నోన్ కాల్ అయితే వస్తుంది. అయితే ఆ కాల్ లో ఒక అమ్మాయి నన్ను కిడ్నాప్ చేశారు, నన్ను డార్క్ రూమ్ లో బంధించారు, నన్ను కాపాడండి అంటూ ఫోన్ చేస్తుంది. కట్ చేస్తే అసలు నిల ఆ అమ్మాయిని కాపాడా? ఆ అమ్మాయి నిలయకి ఎందుకు ఫోన్ చేసింది? అసలు నిలయ చేసిన యాక్సిడెంట్ కి ఈ సిచ్యువేషన్ కి లింక్ ఏంటి అనేది మిగతా స్టోరీ. బేసిక్ గా ఈ మూవీ అంతా 1.5 hours ఉంటుంది, కానీ సినిమా చివరికి వచ్చేసరికి ఈ స్టార్టింగ్ జరిగిన దానికి జస్టిస్ అయితే జరగలేదు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 1.5 out of 5. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ కూడా నొక్కేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.